అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కుల పరిరక్షణకు పిలుపునిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి రాష్ట్ర కమిటీ పిలుపుతో కాకినాడ జిల్లా కేంద్రంలో మహిళా ర్యాలీ మరియు సభ నిర్వహించారు. శనివారం స్థానిక యూటీఎఫ్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా నాయకురాలు రెడ్డి దుర్గాదేవి అధ్యక్షత వహించారు. ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటాల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల అనేక పోరాటాల ఫలితంగా 8 గంటల పనిదినం సహా పలు కార్మిక హక్కులు సాధించుకున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం పాలక వర్గాలు కార్మిక హక్కులను హరించేలా 4 లేబర్ కోడ్లు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. దేశంలో మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అసంఘటిత రంగాల్లో మహిళలు తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారని, రాష్ట్రంలో మద్యం మరియు మాదక ద్రవ్యాల విస్తరణ కారణంగా అనేక కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం కోసం, స్త్రీ పురుష సమానత్వం కోసం మహిళలు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ డి సంగీత, పైడిమల్ల యమున, అనుష్క, కుమారి, శంకరమ్మ, ఏపీఆర్సీఎస్ నాయకులు వల్లూరి రాజుబాబు, కుంచె అంజిబాబు, కడితి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఇవాళ ప్రగతిశీల మహిళా సంఘం శ్రీముక్తి ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో ఊరేగింపు పెట్టి సభ ఏర్పాట్లు చేశాం. దానికి గల కారణాలు ఏంటంటే నిమిషానికి ఒక మహిళ రేపు అవుతుంది. ఈ అంతర్జాతీయ మహిళా ఉత్సవాలని చాలామంది కలెక్టర్ గారు వగైరా జనరల్ అందరూ కూడా అనే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ నిమిషానికి ఒక మహిళకి రేపు అవుతుంది. దాదాపు లేదంటే 6 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు ఉన్న మహిళలంతా రేపులు గురవుతున్నారు. ఈ దేశంలో రేపులు పెరిగాయి, వరకట్న హత్యలు పెరిగాయి, గో హింస పెరిగింది. అధికార పార్టీ వాళ్ళు అధికార కార్యక్రమాలు కాదు, అసలు మహిళలు ఏమి ఎదుర్కొన్నారు, అసలు మహిళలకు కావాల్సిన సమస్యలే ఉన్నాయి, అసలు మహిళలు ఎందుకు రేపు గురవుతున్నారు, పటిష్టమైనటువంటి చట్టాలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. అందుకే మేము ఈరోజు ఈ సభ పెట్టి మొత్తం మహిళలకు కావాల్సినటువంటి హక్కులు, మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రధానంగా ఈ సభ సందర్భంగా చర్చిస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే, ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా డాక్టర్ మీద దాడి జరిగింది. ఈ రోజు వరకు ఆ విచారణ లేదు, ఏమీ లేదు, అది అలాగే ఉంది. నిన్న కాక మొన్న విజయవాడలో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఐజీఎస్, సిబిఐ, ఐఐ, ఈఐ ఏమీ లేదు. మొత్తానికి ఆ ఎముకలు ఇచ్చారు వాళ్ళు, ఐషమిషం. కాబట్టి అసలు మహిళలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇందులో కూడా దోపిడీదారులు, పెత్తందారులు, డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకుల పిల్లలు అయితే వాళ్ళ శిక్షలు పడవు. రాజకీయ నాయకులు అయితే, అధికార పార్టీ రాజకీయ నాయకుల పిల్లలు అయితే అసలు చట్టాలే ఉండవు, పోలీసు యాక్షన్ ఉండదు. ఈ రేపులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీ వాడు రేపు చేస్తే మనం గెలవెత్తే పోలీసులు మా మీద వెళ్ళిపోతూ ఉన్నారు. మహిళా సంఘాల మీద కూడా కేసులు కడుతూ బెదిరిస్తూ ఉన్నారు. అందుకే నేను ఏమంటానంటే, ఇలాంటి సభలు జరుపుకుని మహిళలు ఎదుర్కొన్న సమస్యల మీద తీవ్ర స్థాయిలో మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కూడా ఈ మహిళలకు అండగా ఉంటుందని, ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా మేము ముందుంటామని సందర్భంగా తెలియజేసుకున్నాను.